వెల్కమ్ బ్యాక్. పోక్సో కేసు, బండి భగీరథపై పోక్సో కేసు, దీని దర్యాప్తుకు సంబంధించి ముఖ్యంగా పోక్సో కేసు పెట్టిన తర్వాత 4 రోజుల తర్వాత దర్యాప్తు అనేది పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షాలు కావచ్చు, అంటే రాజకీయ పక్షాలు కావచ్చు, అండ్ ప్రజా సంఘాలు, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ అండ్ ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలేంటి అందరికీ ఒకే న్యాయం లేదా, ముందు తప్పు జరిగిందా లేదా సెకండరీ, ఒక కేసు వచ్చినప్పుడు దానికి సంబంధించిన దర్యాప్తుపై మీరు వేస్తున్నటువంటి అడుగులేంటి, అంటే అధికారంలో ఉండి రాజకీయ నాయకుల పిల్లలైతే ఒకలాగా, పలుకుబడి ఉన్నటువంటి పిల్లలైతే ఒకలాగా వ్యవహరించడం, అదే పేదవాళ్లకు మాత్రమే చట్టాలా అనేది కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి సమయంలో ఇవాళ దీనిపై మనం మాట్లాడదాం. పార్టీలకు సంబంధించినటువంటి నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. లింగం యాదవ్ గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడతా. ముఖ్యంగా కేంద్ర మంత్రి కొడుక, లేకపోతే పలుకుబడి ఉన్నోళ్ళ, ఇవన్నీ పక్కన పెడితే పేదవాళ్ళ ఒక కేసు వచ్చిన తర్వాత దానిపైన దర్యాప్తు అనేది ఏ విధంగా సాగుతుందనేదే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. తప్పు జరిగిందా లేదా, ఇది హనీ ట్రాపా, లేదంటే అమ్మాయి బాధితురాలా, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఒక ఇష్యూ వచ్చిన తర్వాత పలుకుబడి ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన విచారణలో ఒకలా ఉంటుంది, మామూలు ప్రజల విచారణలో ఒకలా ఉంటుందా? సో ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు, కాంగ్రెస్ని ఎందుకు అంటున్నారు అని అంటే, రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున పార్టీలు చేసుకుంటాయి. ఇటువంటి వచ్చినప్పుడు ఒకరినొకరు కాపాడుతున్నారా? సో పెద్ద ఎత్తున ప్రజలు గొంతెత్తి అడిగితే తప్ప విచారణలు రావా అన్నటువంటి క్వశ్చన్ ప్రజల నుంచి వ్యక్తం అవుతుంటే మీ సమాధానం ఏంటి? ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులు, అదేవిధంగా పెద్దలు, కో ప్యానలిస్టులకు డెఫినెట్గా మీరే ఏదైతే అన్నారో, ఇవాళ బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ గారి మీద నమోదైనటువంటి పోక్సో కేసు విషయంలో డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా ఇది కేంద్ర మంత్రి కొడుక లేదా ఇంకొక రాజకీయ పార్టీలకు సంబంధించిన అదేది చూడదండి. ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ప్రజలందరినీ సమానంగా చూసే ఇవాళ ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రభుత్వం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే భగీరథ మీద అయినటువంటి పోక్సో కేసు ఈ మే 8న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అయితే 2 డేస్లో, ఎందుకంటే ఆ తర్వాత మీకు తెలుసు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటన వల్ల బహుశా కేసుని వాళ్ళు, ఎందుకంటే పోలీసు మీ అందరికీ తెలుసు, ఒక దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తుండంటే అది కూడా ఒక రోజు హాఫ్ డే మొత్తం కూడా బిజీ షెడ్యూల్లో పోలీస్ వ్యవస్థ కూడా దాంట్లో కార్యక్రమాల్లో నిమగ్నం కావడం వల్ల కొంచెం ఆలస్యమైంది తప్ప ఎక్కడ కూడా ఇదేదో కేంద్ర మంత్రి అని, ఇంకేదో బీజేపీ నాయకుడనో, కాంగ్రెస్ నాయకుడా, బీఆర్ఎస్ నాయకుడా ఈ ప్రభుత్వం చూడదండి. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్సు. మేమేమంటున్నామంటే, ఇవాళ మీరు చూడండి, నిన్న ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా కూడా ఐపీఎస్ ఆఫీసర్ తోటి ఎంక్వైరీ కోసం కమిషన్ ఆదేశించడం జరిగింది. సైబరాబాద్ సిపి గారు తొందరలోనే డెఫినెట్ కూడా నిజాలు బయట కోసం. మేమేమంటున్నామంటే, ఇది కొంచెం ఒక కేంద్ర మంత్రి కుమారుడు కావడం, దీంట్లో చాలా విషయాలు కూడా అంటే కొంచెం సెన్సేషనల్గా కేసు కావడం, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కావడం వల్ల దీంట్లో నిజాలు తెలుసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు పోక్సో కేసు అయిన తర్వాత మనకు తెలుసు గతంలో, ఎందుకంటే ఈ పోక్సో కేసు చట్టాన్ని తీసుకొచ్చిందే ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో. నేనేమంటున్నంటే, ఇవాళ దాంట్లో నిజాలు తెలుసుకోవడం కోసం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ జరుగుతుంది తొందరలోనే. డెఫినెట్ కూడా ఇవాళ వాళ్ళు తప్పు చేస్తే డెఫినెట్ కూడా ఎవరినైనా అరెస్ట్ చేస్తాం. అందులో ఎవరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరి మీద కూడా అట్లాంటిది ఏది ఉండదండి. ప్రజల నుంచి ఒక క్వశ్చన్ అండి, అంటే పోక్సో కేసు నమోదైన వెంటనే అదుపులోకి తీసుకోవడము, 24 అవర్స్లో అదుపులోకి తీసుకోవడము, ఇదే కదా ప్రాక్టీస్ అనేది. బట్ ఇక్కడ విచారణ కమిటీ వేసి బాధితుల నుంచే ఏమైనా తప్పు ఉంటుందా, లేదంటే వాళ్ళు బాధితులా కదా తర్వాత మాట్లాడదాం, ఇక్కడ కేసు పెట్టారు కాబట్టి మేము బాధించబడ్డాము అన్నటువంటిది ఉన్నది కాబట్టి లెక్క. సో డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం వాళ్ళు బాధితుల కిందనే వస్తారు. సో ఇందులో ఎవరిది తప్పు ఏంటి ఒప్పు అనేది ఒక నివేదికతో తేల్చేటువంటి ఒక కమిటీ వేయడం, అంటే ఇది ఎందుకు మిగతా వాళ్ళని అట్లే ట్రీట్ చేస్తారా?
సార్ నేనేమంటున్నానండి, మనం ఇక్కడ కేసు గురించి మీరు అన్నట్టు ఇది ఫోక్సో కేసు, మైనర్ అమ్మాయి. సో ఇవాళ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంది, ఏ విధంగా డెఫినెట్ కూడా కేసు ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీకి ఆదేశించడం ముఖ్యమంత్రి గారు తొందరలోనే నిజానికి. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి దీంట్లో కావాలి కొంతమంది, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు దీంట్లో హనీ ట్రాప్ అని కొంతమంది అంటున్నారు, ఇది పోక్సో కేసు అని కొంతమంది అంటారు. ఏమి జరిగిందో నిజానిజాలు తెలుస్తాయి కదా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇవాళ ప్రభుత్వానికి ఇవాళ మాకు ఈ వ్యక్తులు మా వాళ్ళు అని ఉండాలి, చట్టానికి ఎవరు చుట్టం కాదండి. డెఫినెట్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ అయిన తర్వాత నిజంగా ఇవాళ భగీరథ తప్పే చేస్తే డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ చేస్తాం. నేనేమంటున్నా అంటే ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద కూడా నీకు బాధ్యత ఉంది. నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మీరు కూడా మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, ఈ ఎంక్వైరీకి సహకరించండి అని మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం పక్షాన కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దేశ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలే కాదండి దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ యొక్క కేసు గురించి చూస్తున్నారు. ఎందుకంటే గతంలో బీజేపీ నాయకులకు ఇట్లాంటిది అంటే మిగతా రాష్ట్రాలలో జరిగినప్పుడు చర్యలు తీసుకోపోవచ్చాం, కానీ ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఆ విధంగా ఉండదండి. ఎవరిని కూడా రక్షించాం. డెఫినెట్ కూడా ఇవాళ బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఉందండి. మేమేమంటున్నాం అంటే దయచేసి సెన్సేషన్ల కోసమో లేదా మీకున్నటువంటి మిగతా రాజకీయ ప్రయోజనాల కోసమో ఈ విధంగా ఇట్లాంటి కేసులో మనం మాట్లాడడం మంచిది కాదు. అందుకే ఎంక్వైరీ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఇవాళ ఆ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ నిన్న మీరు చూశారు, ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా అక్కడ కేసు డీటెయిల్ చూసుకున్నారు. తొందరలోనే నిజాలు బయటకు వస్తాయి కొంచెం. ఎందుకంటే ఇట్లాంటి విషయాలలో మనం ఇవాళ ఒక జీవితానికి సంబంధించిన అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం దయచేసి మనం కూడా ఇవాళ కొంతమంది ఫోటోలు కూడా సర్క్యులేట్ చేస్తారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ కు సంబంధించిన విషయం మన అందరం కూడా బాధితుల పక్షాన ఇవాళ ప్రజాప్రభుత్వం బాధితుల పక్షాన ఉంది. డెఫినెట్ కూడా నేనేమంటున్నంటే కొంత సమయాన్ని మనం పాటిద్దాం. ఇవాళ నిజంగా తొందరలోనే ఎంక్వైరీ అయిన తర్వాత డెఫినెట్ కూడా ఎక్కడ కూడా ఇవాళ బండి సంజయ్ కొడుకనో లేదా ఇంకోరనో ఉండదండి. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. కానీ నేనేమంటున్నంటే ఇట్లాంటి విషయంలో మనం ఏదో సెన్సేషనల్ వార్త కోసమో లేదా ఇంకేదో కోసం మాట్లాడడం మంచిది కాదు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించింది. ఇప్పుడు మీరు అంటున్నారు లింగం యాదవ్ గారు, సెన్సేషన్ కోసం మాట్లాడడం, సెన్సేషన్ కోసం చర్చలు పెట్టుకోవడం, ఇటువంటివి ఇంకా చెప్పాలంటే వీటి గురించి మాట్లాడకపోతే దీనికి సంబంధించి పెద్ద పట్టించుకోని సందర్భాలు కూడా ఉంటాయేమో అని ప్రజల భయం. ఇక్కడ దీని వెనక పెద్ద పెద్ద నేతలు ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆ అమ్మాయి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాల్సింది ఉంటే మాట్లాడితే, ఇప్పుడు ఒక కమిటీ వేశారు, వాళ్ళు దర్యాప్తు కొనసాగుతూ ఉంది, కాస్త ఫాస్ట్ అయింది. నిజం చెప్పాలంటే ఇంత ప్రజాగ్రహం, సోషల్ మీడియా ట్రోలింగ్స్ కానీ ఇవన్నీ లేకపోతే ఇంత ఫాస్ట్ గా ఉంటదన్న డౌట్ అని జనాల్లో అయితే ఉందా లేదా? జోష్న గారు దయచేసి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోండి. నేను ఏమన్నా అంటే ఇవాళ అమ్మాయి ఫోటోలు మనం మంచి పద్ధతి, ఎందుకంటే వాళ్ళ జీవితానికి అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. ఎస్ మీరు మాట్లాడాలి, డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు వద్దంటలేదు. నేనేమంటున్నంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల వివరాలు బయట పెట్టడం, వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు బయట పెట్టడం, అది మంచి పద్ధతి కాదా అంటున్నా. ఎందుకంటే ఇట్లాంటి కేసులో చిన్న వయసులో అమ్మాయి జీవితాన్ని ఇట్లా బయటకు తీసుకొచ్చి ఫోటోలు షేర్ చేయడం మంచిది కాదు కదా. ఎంక్వైరీ నడుస్తుంది. డెఫినెట్ కూడా ఇవాళ బాధితుల పక్షానికి ప్రజాప్రభుత్వం ఉందండి. డెఫినెట్ కూడా అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఇవాళ ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. ఎంత పెద్ద వ్యక్తులున్నా ఎవరున్నా కూడా ఇవాళ మీరు కూడా చూసారు, కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి కూడా ఆమెను ఏదో బెదిరించారని ఇంకేదో కాంప్రమైజ్, ఇట్లాంటిది కూడా డెఫినెట్ ఇవన్నీ కూడా ఎంక్వైరీలో బయటకు వస్తాయి. అందుకే సమగ్ర విచారణ జరుగుతుంది. తొందరలోనే దోషులని పట్టుకుంటాం. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఇందులో ఎలాంటి కూడా శిశబిసాలు కానీ ఇంకెలాంటిది కూడా లేదు. అమ్మాయికి న్యాయం జరగడమే ఇవాళ ప్రజాప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, ఒకసారి లక్ష్మీనారాయణ గారు వాయిస్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరి వైపు తప్పున్నా డెఫినెట్ గా చట్ట ప్రకారం ముందుకెళ్తాం, శిక్ష పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి శ్రీనన్న గారికి, అదేవిధంగా లింగమన్న గారికి, మీకు హెచ్ఎంటీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే ఈ బండి భగీరథ్ విషయం ఉన్నదో, సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారునికి సంబంధించినటువంటి విషయం. వారు ఈ భారతదేశానికి ఒక హోంశాఖకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి ఈ కేసు విషయంలో ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. అంటే తన సొంత కొడుకును ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తన సొంత కొడుకును కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే అనేది స్పష్టంగా కనిపిస్తుంది. నేనేమంటున్నానంటే, ఎవరైతే ఈ అబ్బాయి ఇప్పుడు సంజయ్ గారి కుమారుడు ఉన్నారో సాయి, గతంలో ఇతను హ్యాబిచువల్ అఫెండర్, అంటే గతంలో కూడా చాలా కేసులలో ఇతను పాల్గొన్నటువంటి వ్యక్తి, ఇతని పేరు ఉన్నటువంటి పరిస్థితి.
2025లో ఏదైతే అమ్మాయి పైన లైంగిక దాడి జరిగిందని చెప్పి మరి ఆ అమ్మాయి స్వయంగా చెప్పడము, అదే విధంగా జనవరి 2026లో 2 సార్లు ఆత్మహత్య యత్నం చేసిందని చెప్పి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ అబ్బాయి పంపించినటువంటి వాట్సాప్ సందేశాలు అవన్నీ పంపించడము, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ అబ్బాయిని అరెస్ట్ చేయకపోవడం వెనుక ఉన్నటువంటి బలమైనటువంటి కారణం ఏందనేది మాకు కూడా అర్థమైతలేదు. ఇలా మాకు స్పష్టంగా ఏం కనిపిస్తుంది అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాకముందు వరకు ఈ తెలంగాణలో సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది. ప్రధానమంత్రి గారు వచ్చి మీటింగ్ పెట్టిపోయిన తర్వాత ఇక్కడ ఏం నడుస్తుంది అంటే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. ఇక్కడ భారతీయ జనతా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. అంటే ఇది ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము, అదే విధంగా బండి సంజయ్ గారు లోపాయి గారు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేయడం లేదు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు దర్యాప్తు అధికారిని నియమించడం, దర్యాప్తు కొనసాగుతోంది. వీళ్ళ సైడ్ నుండి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇది హనీ ట్రాప్ అని చెప్పేసి, ఇంకా రకరకాలుగా కావాలని కేంద్ర మంత్రి కొడుకు పైన ఇటువంటి చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ సైడ్ నుండి కొన్ని వస్తున్నాయి. సో నేనేమంటున్నాను మేడం అంటే, జనరల్ గా మేము కూడా గ్రామీణ ప్రాంతాలలో ఈ కేసులలో మేము కూడా జనరల్ గా పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు అయినప్పుడు జనరల్ గా చూస్తా ఉంటాం. ఎక్కడైతే పోక్సో కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రాథమిక విచారణలోనే అక్కడ అర్థమైపోతుంది. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, అక్కడ ఏం జరిగింది, అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అనేది ప్రిలిమినరీగా ప్రైమరీ ఎంక్వైరీలో తేలిపోతుంది, అది క్షణాలలో తేలిపోతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వచ్చి పలానా వ్యక్తి వల్ల నాకు ఈ రకంగా అన్యాయం జరిగిందని చెప్పి, ఇప్పుడు మన తెలంగాణలో ఎవ్వరు కూడా అట్లా చెప్పుకోరండి. నాకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పుకొని బాధపడి అతను పంపించినటువంటి వాట్సాప్లు, మెసేజ్లు, ఫోటోలు అవన్నీ పోలీసులకు చూపించినాక కూడా కేసు రిజిస్టర్ చేయడానికి 5 గంటలు టైం తీసుకురండి, కేసు తీసుకొని ఇలా నుంచి దరఖాస్తు తీసుకొని 5 గంటలు టైం తీసుకురండి కూడా వాళ్ళ బాధిత తల్లిదండ్రులు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటారు బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి పెద్ద కార్యక్రమాలు చేసి పెద్దగా ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉంటారు. ఎక్కడ పోయిందండి అంటే, ఇప్పుడు గరీబోనికి అయితే ఒక తీరుగా, పైసలు ఉన్నోనికైతే ఒక తీరుగా నా న్యాయం, చట్టం అందరికి సమానం కాదా? ఇలా ఏం చేస్తున్నారండి? ఇలా బీజేపీ నాయకులు ఏం చెప్తారు? ఒక్కరు కూడా మాట్లాడరు దీని మీద. ఇలా కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు ఉన్నా కానీ వెనకేసుకొచ్చేటువంటి ప్రక్రియనే ఉంటది. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కు వస్తున్నారు, వాస్తవమే అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నారు. నేనేమంటున్నా, ఒక్క పోలీస్ అధికారులు లేడా అండి ఈ పిల్లగాని మీద చర్యలు తీసుకోనీకే? ఒక్క పోలీస్ స్టేషన్ లో ఇంత దాదాపు 65-70 వేల మంది పోలీసులు ఉన్నారు మన తెలంగాణలో. ఒక్క వ్యవస్థ ఈ అబ్బాయి ఎక్కడున్నాడు, ఏమున్నది, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడానికి కూడా టైం లేదా? ఇది అంతే ఏంటంటే కాలయాపన చేయడం. ఇలా పోక్సో కేసు మీద సిట్ విచారణ వేసిరు అని చెప్పి చెప్తున్నారు. మన లింగమన్న కూడా చెప్పిండు. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని పోక్సో కేసుల మీద కూడా సిట్ వేస్తున్నారు. వీళ్ళ మీద స్పెషల్ గా ఎందుకు ఇంట్రెస్ట్, ఎందుకు వీళ్ళ మీద సిట్ వేయవలసిన అవసరం ఏముంది? అంటే ఈయన తన అధికారం ఉన్నది, వీళ్ళు పెద్ద మనుషులు కాబట్టి వీళ్ళని ఎన్కేసుకు రావాలి కాబట్టి ఇవాళ పోక్సో ఏదైతే సిట్ అని ఒక కాలయాపన చేసేటువంటి పరిస్థితి తప్ప వేరే లేదు. ముందు ఆడ ఏమైపోయిందనంటే, నరేంద్ర మోడీ గారు వచ్చే ముందల్ని అరెస్ట్ చేస్తే సెన్సేషనల్ అవుతుంది, ఇదంతా రాజకీయంగా పెద్ద దుమారం అవుతుంది, ప్రభుత్వం మీద ఇబ్బంది అవుతుంది, ఇదంతా అని చెప్పి మీటింగ్ అయిపోయిన తర్వాత మేము అరెస్ట్ చేయాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి వీళ్ళు ఏదో కొత్త డ్రామా అనేది మొదలు పెట్టారు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటున్నంటే, మే 8వ తారీఖు నాడు వీళ్ళకు కేసు దరఖాస్తు పెడితే మే 12 తారీఖు దాకా నిన్న పోలీస్ అధికారి గారు చెప్తారు, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో భగీరథ్ సాయి అనే వ్యక్తి కనబడలేదు, అప్స్టాండింగ్ ఉన్నాడు. ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు అప్స్టాండింగ్ లో ఉండడం ఈ దేశ చరిత్ర నేను ఫస్ట్ టైం నేను వింటున్నాను. ఎందుకంటే మామూలులోనేమో 10 నిమిషాలలో పట్టుకోస్తారు పోలీసులు. మామూలు వ్యక్తి అంటే ఏదైనా క్రిమినల్ ఆస్పెక్ట్ అతని పైన నమోదు చేయబడితే 10 నిమిషాలలో పోలీసులు పట్టుకోస్తారు. మన తెలంగాణ పోలీస్ కు అంత చరిష్మా ఉన్నది, అంత గొప్పలు. ఈ కేసులో మరి ఎందుకు 4-5 రోజుల నుంచి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇవాళ ప్రతిపక్షాలు లొల్లి పెడుతున్నాయని చెప్పి సిట్టేసిరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అడుగుతున్నందుకు వీళ్ళలో కదలిక వచ్చింది. లేకపోతే అసలు వీళ్ళలో ఈ కదలికనే లేదు. ఈ కేసును నీరుగార్చాలనేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప వీళ్ళు ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు. ఇలా నేనేమంటున్నానంటే, వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా ట్విట్టర్లల్లా
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు పెడితే రీట్వీట్లు పెడితే 15 నిమిషాలలో తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేసిరండి మా క్రిషాంక్ ను, అదే విధంగా నల్లబాలు మీన. వీళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తే 10 నిమిషాలలో కేసులు పెడతారు, లేని ఆరోపణలు చేస్తారు, అదే విధంగా భయపెట్టిస్తారు, భయభ్రాంతులను చేస్తారు. కానీ ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి జీవితానికి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ బీజేపీ పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ కాంగ్రెస్ అంటే ప్రస్తుతం ప్రభుత్వం అంటోంది ఇక్కడ లోపాయికారు ఒప్పందం కాదు, అలా అయితే దర్యాప్తు కమిటీని వెయ్యము, సాగదు కదా అని చెప్పేసి అంటున్నారు. లింగం యాదవ్ గారిని ఒకటే అడుగుతున్నా, ఇలా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అని చెప్పి మీరు సిట్ వేసిరా? ఇలా తెలంగాణలో పోక్సో కేసులు అన్నింటి మీద మీరు సిట్ వేస్తున్నారా? ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళే విచారణ చేసి, వాళ్ళే ఎంక్వైరీ చేసి, వాళ్ళే యాక్షన్ తీసుకుంటున్నారు కదా. మరి బండి సంజయ్ కొడుకు మీద ఎందుకంత ప్రేమ? ఎందుకు వీళ్ళు సిట్ వేయాల్సినటువంటి అవసరం ఏముంది? అమ్మాయి ఒక ఆడపిల్ల వచ్చి పోలీస్ స్టేషన్ లో వాట్సాప్ మెసేజ్లు చూపించినాక కూడా ఇంకా దాని మీద సిట్ ఎందుకండి? ఖచ్చితంగా అతను ఇంకొక విషయం నేను ఏమంటున్నానంటే, ఆ పిల్లగాడు ఏం తప్పు చేయలేదు అనుకుందాం, ఏం తప్పు చేయకపోతే ఎందుకు కనబడాడండి? ఎందుకు అప్స్టాండింగ్ ఉంటాడండి? ఎందుకు వారిపోతాడండి? ఇప్పుడు తప్పు చేసిండు కాబట్టి ఆ పిల్లగాడు పారిపోయాడు కదా, తప్పు చేసిండు కాబట్టి ఆ పిల్లగాడు అప్స్టాండింగ్ ఉన్నాడు కదా. ఇలా ఇదంతా ఏంటంటే సామాన్యుడికి ఒక రకమైనటువంటి న్యాయము, అదే విధంగా పైసలు ఉన్న వాళ్ళకు, అధికారం ఉన్న వాళ్ళకు ఒక రకమైనటువంటి న్యాయం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఆ బాధి విధంగా ఆ దోషి పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తా ఉన్నాం. ఓకే శ్రీనివాస్ సార్ మీరే చెప్పాలి. బీజేపీ నేతలు పెద్దగా ఎవరు దీనిపైన స్పందించినట్టు అనిపించట్లేదు. అంటే ఎందుకు అనా, లేదంటే దీంట్లో మాట్లాడకపోతేనే బెటర్ అని అనిపిస్తోందా? మీరు స్పందిస్తారా లేదా? ఎందుకు మా రాష్ట్ర అధ్యక్షులు వారు మాట్లాడినారు కదా నిన్న ప్రెస్ మీట్ లో, కొడుకు కేసుతో బండికి ఏం సంబంధం అని చెప్పేసి అన్నారు. అది స్పందించడమా? లేదే, లా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కంప్లైంట్ ఇచ్చినారు, ఎఫ్ఐఆర్ అయింది, ఎంక్వైరీ కోసం కొద్దిగా లేట్ అయినా కానీ దాని జవాబు సర్కార్ చెప్పాలి, పోలీసులు చెప్పాలి. తర్వాత సిట్ వేసినారు. నిన్న సిట్ లో రితురాజ్ గారు కూడా పోలీస్ విజిట్ చేసినారు, డీటెయిల్ తీసుకుంటా ఉన్నారు. సో పోలీస్ వాళ్ళ యొక్క డ్యూటీ సర్కార్కు జవాబు చెప్పుకోవాలి తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధం సాయి భగీరథ ఎవరు బలై ఇదే ఇష్యూ గనక వేరే పార్టీ నేత వాళ్ళ కొడుకో వాళ్ళ బిడ్డలో ఎవరో చేస్తుంటే బీజేపీ పార్టీ మాట్లాడుతుందా మాట్లాడదా? అంటే అటువంటి ఆరోపణలు తప్పు చేయడం చేయకపోవడం అనేది ఇక్కడ మనం ఏం తేల్చలేం. తప్పు జరిగిందా లేదా అని మనం తేల్చలేం, అక్కడ విచారణలు జరుగుతున్నాయి, వాళ్ళు తెలుస్తారు. కానీ ఇటువంటి ఆరోపణలు వేరే పార్టీకి సంబంధించిన నేతల బిడ్డల మీద వస్తే బీజేపీ మాట్లాడుతుందా మాట్లాడదా? ఇప్పుడే మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతూ చెప్తారు, చట్టం తరఫాను చేసుకుంటా పోతుంది. సో చట్ట ప్రకారం విచారణలో తప్పని యాక్షన్ తీసుకోవాలి. అది చట్టం యాజ్ పర్ లా జరుగుతుంది. దాంట్లో సంజయ్ గారు పర్సనల్ గా దాంట్లో తీసుకునే వారేమో అర్థన్నారా? ఇన్వాల్వ్ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవద్దని చెప్పినారా? ఎక్కడ అనలేదే. తన కూడా తప్పు చేసి ఎవరిని క్షమించేది లేదు. ఒక తండ్రిగా ఎక్కడో ఒక చోట కొద్దిగా బాధ ఉంటది. కొడుకు ఈ రకంగా విక్టిమ్ గా ఇన్వాల్వ్ అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి, బాధ ఉంటుంది. ఉండదు, ఏ తండ్రికైనా ఉంటుంది, కొడుకు మీద పిల్లల మీద. అయినా వారు ఎక్కడికో ఇన్వాల్వ్ కావట్లేదు, యాక్షన్ తీసుకోవద్దని చెప్పట్లేదు. తప్పు చేస్తే కనుక యాక్షన్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అందరు చెప్తున్నారు, ప్రెసిడెంట్ చెప్పినారు, అందరు చెప్పినారు, ఈటెల రాజేందర్ గారు చెప్పినారు, సంజయ్ గారు కూడా చెప్పినారు. దాంట్లో పెద్ద చర్చ లేదు. జాబ్ చెప్పాల్సింది సర్కార్. యాక్షన్ స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ ఎందుకు లేట్ చేసినారు ఇనిషియేటివ్ గా, సిట్ ఎందుకు చేసినారు అని చెప్పి ఇంతకుముందు లక్ష్మీనరసింహారెడ్డి చెప్పినట్టుగా వారు చెప్పుకోవాలి. లేట్ డిలే కారణం మాకేం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం? సాయి భగీరథ ఒక సిటిజన్ మాత్రమే. వారు సంజయ్ గారి కుమారుడు కావచ్చు, యాక్షన్ తీసుకోవద్దని సంజయ్ గారికి. ఇప్పుడు పరారీలో ఉన్నాడు అన్నటువంటి అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, అవునా కదా? అబ్స్కాండింగ్ అంటే ఇక్కడ ఏదో దాయడానికి
దొరకగానే పట్టుకుంటాం, కాల్ డేటా సేకరిస్తున్నాం, అది ఇదని ఇటువంటి ఇన్ఫర్మేషన్ రకరకాల ఊహగాలు చక్కర్లు కొడుతున్నాయి. సో దీనిపైన మీ వాయిస్తోనే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. శ్రీనివాస్ సార్. సో ప్రభుత్వం జవాబు చెప్పాలి, ప్రభుత్వం యాక్షన్ తీసుకునే విషయంలో ప్రజలకు జవాబు చెప్పాలి తప్ప దీంట్లో భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. ఆ అబ్బాయి చేసే తప్పులకు బీజేపీ సమర్థించదు. బీజేపీ కాదు, కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడుతూ బండికి ఏం సంబంధం ఇందులో అన్నట్టుగా మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారికి ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా అంటే ఆస్తులు, పదవులు, రేపటి రోజున ఫ్యూచర్, దీస్ కైండ్ ఆఫ్ ఉన్న వాటికి మాత్రం పిల్లలకు తోని సంబంధం ఉంటుంది, వాళ్ళకి హక్కులు ఉంటాయి. సో ఇటువంటివి జరిగినప్పుడు ఏం సంబంధం అన్నట్టుగా, అంటే ఇక్కడ పొలిటికల్ ఫ్యూచర్ రేపటి రోజున ఎట్లా అవుతుందో ఏంటో అన్న భయంతోనే ఇటువంటివి మాట్లాడడం ఎందుకు? ఏది మాట్లాడకపోతే ఏది మాట్లాడదు, అది మాట్లాడద్దు, ఇది మాట్లాడద్దు. ఆ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే సంజయ్ గారు ఏమో సమర్థిస్తూ పార్టీని ఇన్వాల్వ్ చేస్తూ సపోర్ట్ చేసుకుంటా అంటే ఒక మాట, అట్లా అనలేదు కదా సంజయ్ గారు కూడా. తప్పు చేస్తే తప్పు ప్రకారంగా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి అందరం చెప్తున్నాం కదా. అప్పటి వరకు సంజయ్ గారిని టార్గెట్ చేయకుండా ఉండాలి. ఉదాహరణకు రోడ్డు సరే, ఈ ఆరోపణలు వచ్చినాయి అంటే సెటిల్మెంట్ కోసం బాధితురాలు ఇంటికి పోయి జనాల్ని పంపించి సెటిల్ చేసుకుందాము అన్న విధంగా ముందుకెళ్లారు అనేది ఒక ఆరోపణ ఉన్నది. సో వీటిపైన అలాంటి ఏం చేయలేదు, తప్పు ఎవరు చేసినా తప్పే, నా బిడ్డ చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే అన్న దాని మీద ఒక స్టేట్మెంట్ అయినా పాస్ అయిందా? కాకపోతే సెటిల్మెంట్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు మాత్రం జనాల్లోకి వచ్చినాయి. సెటిల్ చేద్దామని చూసినారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి పోలీసులు. చేయాల్సింది జాబ్ చెప్పాల్సింది సర్కార్ కదా, సర్కార్ యొక్క అధీనంలో ఉన్న పోలీసు కదా. బీజేపీ చెప్పేది ఏముంటాయి, సంజయ్ గారు చెప్పేది ఏముంటాయి. సంజయ్ గారిని అడగాలనుకుంటే అడగాలి, జాబ్ చెప్తారు. మొన్ననే చెప్పినారు, మొన్ననే ఫస్ట్ డే నాడే 10th నాడే చెప్పినారు, వారు జవాబు చెప్పినారు సంజయ్ గారు. ఎవరిని క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు, ఏం జరిగినా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. కానీ రాజకీయాలకు లాగద్దు అని అప్పీల్ చేసినారు ప్రజలకు మాధ్యమంలో, టీవీ మాధ్యమంగా. దాంట్లో ఏముంటుంది, ఇక పార్టీ కూడా చెప్పింది, తాను చెప్పినారు, పార్టీ చెప్పింది. జాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు సర్కారు, చేయాల్సిన పని సర్కార్ది, పోలీసు వాళ్ళది. శ్రీనివాస్ సార్, ఏదో దాస్తున్నారు, లేకపోతే ఏంటో తేలట్లేదు, ముఖ్యంగా ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందా లేదా? దానికి కూడా జవాబు సర్కారే చెప్పాలి, సర్కారే చెప్పాలి, రిజాల్ గారు చెప్పాలి. ఇంకో 2 రోజులు తీసుకుంటుండొచ్చు, చెప్పండి వాళ్ళ జవాబు. యాక్షన్ షుడ్ బి టేకెన్ బై ది పోలీస్, కన్సర్న్ పోలీస్. ఆ ఎస్హెచ్ఓ ఎందుకు లేట్ చేసినారు, దాని జవాబు వారే చెప్పాలి, రుతురాజ్ గారు చెప్పాలి. దానికి బీజేపీ ఏం చెప్తుంది, సంజయ్ గారు ఏం చెప్తారు? కాబట్టి ఇది నో డౌట్. అంటే సంజయ్ సార్ ఏం చెప్తారు అని అంటే, గతంలో కొన్ని అఘాయిత్యాలు జరిగాయి, చాలా మంది తల్లులు కొంతమంది వెనకేసుకొస్తే, కొంతమంది తల్లులు అయితే లిటరల్లీ ఆ బిడ్డైనా నా బిడ్డే, వీళ్ళైనా నా బిడ్డే, నా కొడుకు చేసింది తప్పే, చంపడేయండి అని అన్నారు. గుర్తుందా మీకు? అంటే అంత తీవ్రమైనటువంటివి చెప్పమని అనట్లే, ఒక తల్లే చెప్పగలిగింది తప్పు చేస్తే, వేరే బిడ్డల పట్ల అటువంటి వ్యవహార శైలి ఉంటే తప్పు చేస్తే ఇట్లా శిక్షించండి అని అన్నారు. ఇక్కడ పోక్సో కేసు అయింది, 24 hours అరెస్ట్ చేయలేదు. ముఖ్యంగా అక్కడ తప్ప ఒప్ప చేశాడని మేమైతే ఆమోద ముద్ర వెయ్యట్లేదు, మాకు సంబంధం లేదు ఆ విషయం మీద. సో అది వెళ్తున్న ప్రొసీజర్ పైన ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మీకు కూడా చాలా మంది అడుగుంటారు కదా, ఇక్కడ నేను అడుగుడని కాదు కానీ. శ్రీనివాస్ సార్, నేను చెప్పే ఆ జవాబు చెప్పాలి సర్కారు కదా. సర్కారే ఆరోపణలు వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి పోలీసుల మీద, సర్కారు మీద, సీఎం మీద చూస్తున్నాము టీవీలలో. దానికి కూడా జవాబు సర్కారే చెప్పాలి, మాకేం సంబంధం. మీ కాదండి, ఇప్పుడు సంజయ్ సార్ మీ దాంట్లో ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారు, కేంద్ర సహాయ మంత్రి. ఒక్క నిమిషం అండి. సో సంజయ్ సార్ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆ మాట దానికి కూడా సంజయ్ గారు జవాబు ఇచ్చినారు కదా, చట్టం తరఫున తాను చేసుకోబోతుందని. ఓకే, డన్. అంతే ఇంకేం కావాలి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేసిండ్రు. కృష్ణ గారు, ఇప్పుడు మన సీనన్న ఏదైతే మాట్లాడుతున్నారో, సీనన్న గారు మాట్లాడుతున్న పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రభుత్వం ముందల నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా అక్కడ జరిగినటువంటి తప్పు దేశం మొత్తానికి తెలుసు. ఇవాళ సర్కార్ చేయాలి అని సీనన్న గారు అంటున్నారు కదా. ఇవాళ అదే సర్కార్లో బండి సంజయ్ గారు కూడా ఉన్నారు కదా. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తాత్కారం వహిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేటువంటి అంశం
వాళ్ళ పరిధిలోనే ఉంటది కదా. స్వయంగా ఆయన ఒక హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. మేము ఏమంటున్నాం అంటే సామాన్యుడికైతే ఒక న్యాయము, ఒక కేంద్ర మంత్రికి, డబ్బున్న వారికి, పలుకుబడి ఉన్న వారికి అయితే ఒక రకమైనటువంటి న్యాయమా? ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారతదేశం వ్యాప్తంగా ఏవైతే పోక్సో కేసులు అవుతున్నాయో ప్రతి కేసులో కూడా మీరు సిట్టు విచారణ చేపిస్తున్నారా? ప్రిలిమినరీ ఎంక్వైరీ చేపించి వాళ్ళని ఫస్ట్ పట్టుకొచ్చి లోపలేసి అయితే కేసు అరెస్ట్ అయితే చేస్తున్నారు కదా. ఈ కేసులో ఎందుకు చేస్తలేరు? ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు అప్స్టాండింగ్ ఉన్నాడు అని అంటే ఇక దానికంటే ఇంకొక విషయం ఏముంటది ఈ కేసు నీరు గారుస్తారని చెప్పడానికి? డెఫినెట్ గా ఇదంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ లోపాయికారి ఒప్పందం అని స్పష్టంగా కనిపిస్తున్నది. స్టేట్ పోలీస్ అన్నది స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది స్టేట్ యాక్టివిటీ. దాన్ని అర్థం చేసుకోవాలి. దాని మొత్తం రెస్పాన్సిబుల్ లైస్ విత్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందా, ఇంటరాక్ట్ అవుతుందా కాదా అనేది. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. లింగం యాదవ్ గారు, డెఫినెట్గా ఈవెన్ బీజేపీ కూడా ప్రభుత్వం చెప్పాలి, సర్కార్ చెప్పాలి అని చెప్పేసి మిమ్మల్ని అంటున్నారు. ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? May 8 ఎక్కడ, 12కు దర్యాప్తు అంటే స్పెషల్ కమిటీ వేయడం ఏంటి? మీరన్నట్టు ఏదైతే May 8 నాడు ఎఫ్ఐఆర్ అయిందో పోక్సో కేసులో, అయితే దానికి కౌంటర్గా మనకు తెలుసు అదే కరీంనగర్లో కూడా, కరీంనగర్ టోటల్ పోలీస్ స్టేషన్ అక్కడ కూడా కేసు అయింది. అందుకే దీంట్లో అసలు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫ్యామిలీతో మాట్లాడి, సో ఇవన్నిటిని కూడా నిజాలు తెలుసుకొని ఇవాళ ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఫ్యామిలీకి ఎవరైతే అమ్మాయి ఆ ఫ్యామిలీ ఉందో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అందుకే ఎంక్వైరీ చేసాం, ఒక మహిళా ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ చేసాం. ఎంక్వైరీకి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మీరు దాని లింగం యాదవ్ గారు, ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే పోక్సో కేసు, ఈ కేసు పడ్డ వెంటనే ప్రొసీజర్ ఎట్లుంటుందో మీకు తెలిసిందే. సో అన్ని పోక్సో కేసులకు సిట్టేస్తున్నారా? అండి, పోక్సో చట్టాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇక్కడ మనం ఏం చేసి ఇక్కడ జరిగింది ఏంది అనేది చూసుకోవాలి. ఇవాళ ఇక్కడ కౌంటర్ కేసు కూడా జరిగింది. ఇవాళ ఎవరు నిజంగా తప్పు చేసిర్రా లేదా ఇంకేం జరిగింది, అసలు వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీలు పోయి ఎందుకు బెదిరించారు, ఇవన్నీ కూడా తెలియాలి కదా. ఇవాళ కౌంటర్ కేసు ఎక్కడైనా పోక్సోలో కౌంటర్ కేసు దాఖలైతే మీరు చూడండి ఏ పోక్సో కేసులు అయిందండి ఇవాళ. అందుకే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనేది ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే దాంట్లో కూడా మీరు ఈ విధంగా మాట్లాడితే ఎప్పుడు కూడా అంటే ఏంది ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? ఎంక్వైరీ చేయాలంటే మీ లెక్క ప్రభుత్వం గతంలో ఏదంటే అట్లా చేయదండి. చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది. ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో లెట్స్ వెయిట్, ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇవాళ వీళ్ళు పారిపోయినట్టు ఎక్కడ పోతారు? సిట్ వేయడంలో సంతోషమే, దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, ఒక నిమిషం చేయాలని కోరుకుంటున్నారు. స్టార్ట్ అయింది, ఇంకా వేగంగా జరగాలి, ఏదో తేలాలి. ఇక్కడ ఎవరు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని ఎంచట్లేదు. 4 రోజుల వరకు ఎందుకు మీరు ఆగారు అని అంటే దానికి ప్రధాని వస్తున్నారు, దానికి సంబంధించినటువంటి పొలిటికల్ ఈక్వేషన్ లెక్కలు. ఇప్పుడు ఇక్కడ డీజీపీ గారు చెప్పిన సమాధానం దానికి సంబంధించి డెఫినెట్ గా సీరియస్ అవ్వాల్సిన విషయమే కదా. అంత ఈజీగా ఎట్లా తీసుకుంటారు? అందుకే ఇవాళ దాని గురించే ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న ఈ కేసు ఏదైతే ఉందో దానికి సమీక్షించుండు. ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ ఏర్పాటు చేయమని దానికి అనుగుణంగానే ఏర్పాటు అయింది. మీరు వెయిట్ చేయండి. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా గత ప్రభుత్వాలు చేసినట్టు లేదా కేంద్రంలో బీజేపీలో ఉన్నట్టు తప్పించుకోలేరండి. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. డెఫినెట్ కూడా ఇవాళ బాధితుల పక్షాన్ని ఇవాళ ప్రభుత్వం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా డిమాండ్ చేసినాం, మీరు ఫేర్ ఎంక్వైరీ చేయండి, తొందరలోనే నిజాలు ప్రజలకు తెలియజేయండి. దోషులున్నా ఎంత పెద్ద వ్యక్తులున్నా కూడా చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఎందుకంటే ఇవాళ ఒక వ్యక్తికి సంబంధించింది కాదండి, మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండరు. మీ కుమారుడే స్వయంగా ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాం. వెయిట్ చేయండి, ఎంక్వైరీ జరుగుతుంది అంతే తప్ప. అంటే కొన్ని సమాధానాలు చూస్తే కాల్ డేటా ఆధారంగా ఎక్కడున్నారో దొరకగానే పట్టుకుంటాం, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏదో దాస్తున్నారు, దొరకకుండా. చెప్పండి. ప్రభుత్వం దయచేసి మీరని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి ఎవ్వరిని కూడా రక్షించాలి అలాంటి అవకాశం లేదంటే డెఫినెట్ నేనేమంటున్నా అంటే ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. లెట్స్ వెయిట్. ఇవాళ ఎక్కడ పోతారండి? ఎంత దూరం పోయినా ఇవాళ మనకు తెలుసు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పట్టుకొస్తాం. దాంట్లో తప్పే ఉందండి. మీరు పారిపోయారు, ఎక్కడ పోయినరు? ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ ఎంక్వైరీ కమిటీ స్టార్ట్ అయింది. ఇవాళ ఆల్రెడీ నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసుకున్నారు. బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. తొందరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇవాళ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ప్రోద్బలంతో జరిగింది, అసలు
అసలు ఇంకా ఇప్పుడు నేనేమంటున్నా ఇట్లాంటి విషయాలలో అమ్మాయి ఫోటోలు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదంటున్నా. ఎందుకంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం. ఇవాళ ఒక వ్యక్తికి ఏదో మన రాజకీయం కోసం ఇంకే కోసం కాదండి, ఆ జీవితానికి సంబంధించిన వ్యక్తి. మనందరి లక్ష్యం ఏందండి? ఇవాళ మీరైనా మీడియా కానీ ప్రభుత్వం కానీ యాజ్ ఎ సిటిజన్ గా మనందరి లక్ష్యం ఏందండి? బాధితుల పక్షాన ఉందాం, బాధితులకు న్యాయం జరగాలి. అదే కదా మన ఉద్దేశం. మరి వెయిట్ చేయండి. ఇప్పుడు మన అల్టిమేట్ ఏందండి? ఇప్పుడు మీరు కానీ మనందరి కానీ సమాజం యొక్క ఆ బాధితుల అమ్మాయికి న్యాయం జరగాలి. సీఎం గారు దీనిపైన సీరియస్ గానే ఉన్నారు. ఈవెన్ డీజీపీని కూడా సీరియస్ అయ్యారు. ఎందుకు ఇంత ఆలస్యం అయింది అంటే ప్రధాని రాక వల్ల అని చెప్పారు. ఓకే, అంటే మీరు అంతే స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ముఖ్యంగా అధికారులు పోలీసులకు సంబంధించి అటువంటిది ఏదో భయం, అసలు ఫైల్ చేయొచ్చా లేదా ముందుకెళ్ళొచ్చా లేదా, అసలు ఇంకెవరినైనా కనుక్కుందాం అంటే ఒపీనియన్స్ తీసుకుందాం అని, అందుకోసమే అంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల, ఆయనే ఉండడం వల్ల, ఇన్వాల్వ్ కాదు ఆయనే ఉండడం వల్ల, సో ఇటువంటిదని అనుకోవచ్చా? అలాంటిది ఏది లేదండి, అదే చెప్తున్నా. ఇవాళ అట్లయితే ఎప్పుడు ఒక ఆఫీసర్ లేరా అండి? మామూలుగా చిన్న వాటికి ఏమంటున్నాండి, ఇవాళ ఇక్కడ కౌంటర్ కేసులు కూడా దాఖలైనాయి. నిజాలు తెలుసుకోవాలి. ఇవాళ మీరే చూసిరు, కొంతమంది ఆ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పోయి ఆ ఫ్యామిలీ తోటి ఏదో కాంప్రమైజ్ ఫార్ములా చేసుకురని లేదా ఇంకా మాట్లాడిరని, కొంతమంది బెదిరించరని, అంటే వివిధ వార్తలు ఎవరికి సంబంధించిన వాళ్ళ వార్తలు వస్తున్నాయి. ఇది కాదు కదా, ఎవరు విశ్లేషణ వాళ్ళే చేసుకుందామా? అందుకే ఒక ఎంక్వైరీ, ఇవాళ సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ మహిళా ఐపీఎస్ ఆఫీసర్, వాళ్ళ సమర్థమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఆధ్వర్యంలో తొందరలోనే బయటకు వస్తాయి కదా నిజాలు. ఇవాళ వచ్చిన తర్వాత డెఫినెట్ కూడా నేను ఏమంటున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజంగా ఆయన తప్పు చేస్తే ఎవరు కూడా రక్షించలేరు. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. మీరు వెయిట్ చేయండి. మన అందరి లక్ష్యం బాధితుల పక్షాన ఉందని తప్ప మన స్వార్థం కోసమో ఏదో ఇవాళ అనాలి కాబట్టి మాట్లాడడం నిజంగా మరి ఇవే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్ అండి, ఇప్పుడు రాజకీయం కోసం కాదు కదా, అమ్మాయికి న్యాయం చేద్దాం. ఇవాళ మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. అందుకే లక్ష్మీనరసింహారెడ్డి గారు అక్కడ కౌంటర్ పిటిషన్ దాఖలైంది. హనీ ట్రాప్, కేంద్ర మంత్రి కొడుకుకు సంబంధించి ఇది హనీ ట్రాప్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో కౌంటర్ కేసు వేసినట్టు ఉన్నారు. సో ఇదా తేల్చేటువంటి పనిలో ప్రస్తుతం సిట్ వేశారు అని చెప్పేసి అంటున్నారు. నేను ఏమంటున్నాను మేడం అంటే, ఏదైతే లింగం యాదవ్ గారు మాట్లాడిరో, లింగం యాదవ్ గారు మాట్లాడిన విషయాలలో ఒకసారి మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఏదైతుందో, కౌంటర్ కేసు గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ కౌంటర్ కేసు అనేది కూడా అతన్ని రక్షించనీకే, వాళ్ళని భయపెట్టనీకే బుకాయింపు చర్య కౌంటర్ కేసు పెట్టించారు. కానీ అక్కడ వాస్తవంగా ఏం లేదు. హనీ ట్రాప్ ఏమున్నదండి? హనీ ట్రాప్ ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి సాక్ష్యాలను పూర్తిగా పోలీసులకు చెప్పింది. అంటే తీర్థయాత్రలకు పోయిరు, అదేదో టెంపుల్స్ కి వెళ్ళిర్రు, ఇంకా చాలా రోజుల నుంచి ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అయ్యారు, ఇవన్నీ కూడా చెప్పారు కదా. దాంట్లో ట్రాప్ ఏముంటదండి? మైనర్ బాలిక తోటి అతను చేయకూడదంతా, అంటే లైక్ లైంగికంగా వేధించిండు అని చెప్పి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చింది కదా. ఇంకా దాంట్లో మళ్ళా వాళ్ళని బెదిరియనికనే కదా వీళ్ళు కౌంటర్ కేసు ఇచ్చింది. వీళ్ళు అసలైనటువంటి విచారణను పక్కకు పెట్టి ఎంతసేపు ఉన్నా గానీ దాన్ని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, వాళ్ళని రక్షించాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏమన్నా ఉన్నదా అండి? ఇలా 8 తారీఖు నాడు కేసు అయితే ఇలా 12 తారీఖు వస్తున్నది. 5 రోజుల నుంచి ఏం చేస్తున్నారండి? సిట్ వేసినామని చెప్తున్నారు. నా క్వశ్చన్ ఒకటే స్ట్రేట్ గా అడుగుతున్నా, లింగమన్న, అన్ని కేసులలో ఇట్లనే చేస్తున్నారా? ఇలా కేంద్ర మంత్రి అనే మీరు లేట్ చేస్తున్నారా? లేకుంటే పలుకుబడి ఉందని చేస్తున్నారా? డబ్బులు ఉన్నాయని చేస్తున్నారా? నేను చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని అంటున్నారు. అన్ని విషయాలలో ఇట్లనే ఉన్నారా? ఒక్కరు కూడా మాట్లాడరు ఎందుకు? ఒక అమ్మాయి జీవితాన్ని మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క విషయం అయితే నేను ఏకీభవిస్తా. ఏదైతే అమ్మాయి ఫోటోలు అవన్నీ షేర్ చేస్తున్నారో అది తప్పది. అమ్మాయి జీవితం సంబంధించింది కాబట్టి మేము కూడా దాన్ని ఖచ్చితంగా ఎవరు కూడా అట్లాంటి పని చేయొద్దని చెప్తున్నాం. కానీ బాధితుడిని రక్షించే క్రమమే మాకు నచ్చలేదు. మీరు బాధితుడిని వెనకేసుకొస్తున్నారు. ఇలా అన్ని కేసులలో విచారణ చేసినట్టు ఆ కేసులో కూడా విచారణ చేయాలంటున్నాం మేము. అతను ఒకవేళ నిజంగానే అతను ఏ తప్పు చేయకపోతే ఎందుకు అనిపించకుండా పోతాడండి? అప్స్టాండింగ్ ఎందుకు ఉంటాడండి? అతను కేంద్ర సహాయ మంత్రి కొడుకే అప్స్టాండింగ్ ఉంటే మామూలు పరిస్థితి ఎట్లుంటది? ఇలా ఆయన కూడా ఈ భారతదేశాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద కూడా ఉన్నది కదా. ఇలా మహిళలకు అదే విధంగా అమ్మాయిలకు ఎక్కడ గౌరవం ఉందండి? ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు అబ్బాయి చేసినటువంటి తప్పైతే మైక్ ముందలు వచ్చే వరకు ఏమో ఇది తప్పు, ఒకవేళ తప్పు అయితే శిక్షించాలంటారు. మైక్ పని చేసినాక వాళ్ళు చేసే పని చేస్తున్నారు. ఇలా వాళ్ళు సాధారణ మహిళ అని చెప్పే కదా వాళ్ళని ఈ రకంగా వేధిస్తున్నారు. వాళ్ళ ఇంటికి ఎంతమందిని పంపలేదండి కాంప్రమైజ్ కోసం? ఇలా
మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసినాం, వాళ్ళ ఇంటి చుట్టుముట్టిన సీసీ కెమెరాలు మొత్తం కూడా జప్తు చేయాలి, అవన్నీ కూడా రికార్డ్స్ అన్ని కూడా భద్రపరచాలని చెప్పడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన పోలీసు అత్యున్నతమైనటువంటి పోలీసు వ్యవస్థ, మన వ్యవస్థ. వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకు ఎంక్వైరీ చేయమని చెప్తే 10 నిమిషాలలో మొత్తం కేసును వాళ్ళు నిజ నిర్ధారణ అనేది బయటికి తెస్తారు. వీళ్ళు ఏంటంటే బయటికి ఏమో చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చేస్తున్నారని, లోపల చేసేది మొత్తం వాళ్ళను ప్రెస్ చేసి పెడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది కేవలం ఏందనంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు లోపాయికారి ఒప్పందంతో ఉన్నారు కాబట్టి ఇవాళ బండి బాబు సాయి కుమార్ ను రక్షించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి నిదర్శనంగానే ఇలా కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఒకటే మాట్లాడుతున్నారు, చట్టం తన పని తాను చేసుకొని పోతది అని చెప్పి. అన్ని కేసులలో ఇట్లే మాట్లాడుతున్నారా? అన్ని కేసులలో ఎంక్వైరీ ఒక తీరుకుంటది, ఈ కేసులో ఇంకొక తీరుకుంటదా? ఎందుకు చివరిగా శ్రీనివాస్ సార్ స్పందించిన తర్వాత మనం కన్క్లూడింగ్ వచ్చేద్దాం ప్లీజ్. శ్రీనివాస్ సార్ ఆయన చూస్తూ ఉన్నారు, ఇది అంటే May 8th నుంచి కూడా పెద్ద ఎత్తున నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఇది పక్కన పెడితే ముందుగా ఒకవైపు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అప్స్కాండింగ్కి సంబంధించే పెద్ద ఎత్తున యాక్చువల్గా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కొడుకు అప్స్కాండింగ్ ఉండడం ఏంది అనేది కూడా క్వశ్చనే. నేను అదే చెప్తున్నా కదా, దానికి కూడా జవాబు పోలీసు వాళ్ళు చెప్పాలి. దానికి సంజయ్ గారికి పార్టీకి ఏం సంబంధం? పోలీసు వాళ్ళు జవాబు చెప్పాలి, సర్చ్ చేయాలి, ఎక్కడ ఉంటాడో లొకేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పార్టీలతో సంబంధం లేకుండా ఇటువంటి కేసెస్ పైన మీ డిమాండ్ ఏంటి? డిఫరెంట్ గా యాక్షన్ తీసుకుంటారు, పోలీసు వాళ్ళు తీసుకోవాలి అని కోరుకుంటాం. జనరల్ గా తప్పు నిర్ధారణ అయితే యాక్షన్ తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఎవరైనా ఒక్క నిమిషం జోష్ట గారు, ఇప్పుడు సంజయ్ గారు ఒక మామూలు మనిషి కాదు, ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులు, దట్టు మోదీ గారి అండర్ లో, అమిత్ షా గారి అండర్ లో భారతదేశంలో నరసింహారెడ్డి గారు సమాధానం రాకుండా అవుతుంది. ప్లీజ్ దయచేసి శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు అమిత్ షా గారి మినిస్ట్రీలో స్టేట్ మినిస్టర్ గా ఉన్నటువంటి సంజయ్ గారు రిస్క్ తీసుకుంటారు, తప్పు సమర్థించుకుంటే ఇమీడియట్ క్షణాల్లో రిపోర్ట్ పోతుంది. వారు జాగ్రత్త ఉండరు. ఏ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసినా స్టేట్ గవర్నమెంట్ మీద కావచ్చు, ఇంకెవరితో కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆ మరుక్షణమే ఆ ఇన్ఫర్మేషన్ పోతుంది. మోడీ గారి గవర్నమెంట్ లో అనుక్షణం ఫాలో ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, సెటిల్మెంట్ కు సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి. సంజయ్ గారు ఎటువంటి రిస్క్ తీసుకోరు, వారి రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోరు. నాకు విశ్వాసం ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చిండో ఆయన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. నరసింహారెడ్డి గారు ప్లీజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఏం జనాలకి ప్లీజ్ అర్థం కాదు. తప్పును క్షమించండి అని చెప్పేసి గవర్నమెంట్ కోరరు. లెట్ గవర్నమెంట్ కంటిన్యూ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వారు రిస్క్ తీసుకొని ఈ మాట మాట్లాడితే ఇన్ఫర్మేషన్ పోతుంది. వారి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ళకి పనిచేస్తున్న రాజకీయం శ్రీనివాస్ సార్ బయటకు వచ్చి ఎవ్వరు ఇట్లా నా కొడుకును కాపాడండి లేకపోతే ఇట్లాంటివి ఏవి మాట్లాడతారని ఎవ్వరు అనుకోరు. ఏ స్థాయి వ్యక్తులు కూడా మాట్లాడరు. కాకపోతే జరగాల్సింది వెనుక జరుగుతోంది అనేది వాళ్ళ మాట. ఇప్పుడు బీఆర్ఎస్ నేత నరసింహారెడ్డి గారు మాట్లాడినా జరిగినా గానీ అది కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందా? సో అటువంటి రిస్క్ తీసుకోరు సంజయ్ గారు, నాకు తెలుసు. ఓకే చూద్దామండి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే వేశారు చూద్దాం. దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. చట్టం పని తను చేసుకోబోతుంది. చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. తప్పు చేస్తే డెఫినెట్ గా శిక్ష పడుతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు అయితే వస్తున్నాయి. బట్ చూద్దాం అసలు తప్పు జరిగిందా లేదా, మళ్ళీ కౌంటర్ కేసు కూడా దాఖలైనటువంటి సిచ్యువేషన్ హనీ ట్రాప్ అనేదో. సో ఈ రెండింటికి సంబంధించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మున్ముందు తేలుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. లింగం యాదవ్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.